నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. చీకటి పడితే చాలు ఆ పల్లెల్లో మరణ మృదంగం మోగుతుంది. కంటి నిండా నిద్రపోవాల్సిన వేళ గొంతులో మంట, కళ్లల్లో నీళ్లు, ఊపిరి సలపని ఆందోళన ఆ గ్రామాల ప్రజలను వెంటాడుతుంది. తమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్ళోకి వచ్చి మీరు నిద్రించండి అని అధికారులనే ఆ గ్రామస్తులంతా కూడా సవాల్ చేస్తున్నారంటే ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది, అక్కడ వెంటాడుతున్న సమస్య ఏంటనేది మనకు అర్థమవుతుంది. పచ్చని ఈ పల్లెల్లో రాత్రైతే చాలు పీల్చే గాలి దొరక్క ప్రాణాలు విలవిలలాడుతున్నాయి. ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గ్రామాలకు శాపంగా మారిన భయానక నిజం. వెలిమినేడు, ఆరేగూడెం, పెద్ద కాపర్తి గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని నరక యాతన అనుభవిస్తున్నాయి. పచ్చని పైర్లతో కలకల్లాడాల్సిన భూములు రసాయనాల ఘాటుకు మాడిపోతున్నాయి. ఆరేగూడెం సమీపంలో ఉన్న డిఎన్ఎస్ గ్రీన్ ఎన్విరో సంస్థకు పలు ఫార్మా కంపెనీల నుంచి నిత్యం కెమికల్ వేస్ట్ తరలిస్తున్నారు. దీన్ని రాత్రి కాగానే ప్రధాన రహదారులపై పారబోస్తున్నారు. అసలు ఈ కంపెనీలకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ఊర్లకు ఊళ్ళే నిలదీస్తున్నాయి. తాము చెబుతున్నది అబద్ధం అనిపిస్తే కలెక్టర్ అయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులైనా సరే కనీసం ఒక్క రాత్రి మా ఊరికి వచ్చి నిద్రపోండి అంటూ సవాలు విసురుతున్నారు ఆ గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు యాక్షన్ తీసుకుంటారా? ఒక్క ఆరేగూడెం అని కాదు, మీరు చౌటుప్పల్ నుంచి రూట్లో చూసుకోండి, నార్కట్పల్లి వరకు రోడ్డుకి ఇరువైపులా దాదాపు 70-80 కంపెనీలు ఉంటాయి. ఈ ఫార్మా కంపెనీలు ఆరేగూడెం ఏంది, దోతిగూడెం ఏమి, అంతమ్మగూడెం ఏంది, ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఊర్లు సతమతమైపోతున్నాయి. ఫార్మా కాలుష్యంతో భూమిని కలుషితం చేసిరు, నేలను కలుషితం చేసిరు, గాలిని కలుషితం చేసిరు. అక్కడ ఉండలేని పరిస్థితి. అక్కడ భూగర్భ నీళ్ళల్లో దాదాపు 20-30 రకాల మెటల్స్ ఉంటాయి, హానికరమైన మెటల్స్ ఉంటాయి. ఆ భూమిలో ఏమైనా పంట వేస్తే ఆ పంట పండదు. వాళ్ళ జీవితాలు విధ్వంసం అయిపోయి ఉన్న ఊర్లో పరాయి వాళ్ళు కాలేక హైదరాబాద్కు వచ్చి వాచ్మెన్లుగా బతుకుతున్నారు రైతులు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ సమస్య ఇంత ఉధృతమయ్యేదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీల కాడ పైసలు తీసుకుంటుంది, మెల్లకుండా ఉంటుంది. కంపెనీలు ఇష్టం వచ్చినట్టు జనవలను అన్ని కలుషితం చేస్తాయి. గాలి, నీరు, నేల అన్ని కలుషితం అయిపోయినాక బతికెక్కడుంది? భవిష్యత్తు ఎక్కడుంది వాళ్ళ ఊర్లల్లో? అసలు ఇక్కడ తప్పు ఫస్ట్ ముద్దాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డే. ఇంకా వీళ్ళు ఒక విచిత్రం చెప్తా నేను, ఈ కంపెనీలంతా వాళ్ళ విధ్వంసం ఊర్లే విధ్వంసం చేసి ఇంకా అక్కడ ఒక బోర్డులు పెడతాయి, మంచినీళ్ళకి సంబంధించి ఆర్ఓ ప్లాంట్లు పెడతాయి. వాళ్ళకి భూగర్భ జలాన్ని కలుషితం చేసి ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఏమో బిచ్చం వేస్తారు సిఎస్ఐఆర్ ఫండ్ కింద. అంటే సిఎస్ఆర్ ఫండ్ కింద బిచ్చం వేస్తారు. వాళ్ళ ఉన్న జీవితాలను మీరు తీసేసుకుంటారా? ఇది ఎక్కడి న్యాయం? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? 70 కంపెనీల మీద ఎన్నిటి మీద చర్య తీసుకుంది? ఆ కంపెనీ నోటీసులు ఇస్తారు, 15 రోజులు కాగానే మళ్ళీ రివోక్ చేస్తారు. ఈ కథలన్నీ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? ఎంతకాలం నుంచి నడుస్తున్నాయి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టోటల్గా పొల్యూషన్ కంట్రోల్ విఫలమైపోయింది. ప్రభుత్వం స్పందించాలి. అసలు దీని వ్యవస్థ మీదంతా ఫార్మా కంపెనీలు ఒక్క ఆరేగూడెము ఇవన్నీ కాకుండా అసలు తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా కాలుష్యం మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ తెలంగాణ మొత్తం విషాగారం అవుతుంది. ఏదో ఫార్మా ఇండస్ట్రీలో తెలంగాణ ముందంజలు ఉంది, ఎక్స్పోర్ట్లో మనమే దేశంలో నెంబర్ 1, గుజరాత్ తర్వాత మనమే ఉన్నాము అనుకోవడానికి కాదు. దీని మీద దృష్టి పెట్టకుంటే జనాల జీవితాలు విధ్వంసం అయిపోతే దేనికి పనికి రాకుండా పల్లెలన్నీ పోతాయి. ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు మనం చూపించిన ఈ గ్రామాలకి మన కొలీగు రమేష్ అక్కడికి వెళ్ళారు, అక్కడ రైతులతో మాట్లాడారు. వాళ్ళ కన్నీటి కాదనమాట ఎంత దీనంగా ఉందంటే చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు కొంతమంది అయితే. ఎందుకు అంటే ఇగో ఫార్మా కంపెనీల నుంచి వచ్చే గాలి కావచ్చు, ఆ ఫార్మా కంపెనీలు వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఈ గ్రామాల సరిహద్దుల్లో ట్యాంకర్లతో తీసుకొచ్చి పారబోసి వెళ్ళిపోతున్నారు. అదేమని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు వాళ్ళని. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే బిగ్ టీవీ వెళ్ళగానే వాళ్ళందరి గోడు, మీరు దమ్ముంటే ఒక్కరోజు వచ్చి మా గ్రామంలో మీరు పడుకోండి, ఒక్కరోజు పడుకుని మీరు సేఫ్గా ఇంటికి వెళ్తే మేము మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి నిలదీయమని సవాల్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన లైఫ్ వాళ్ళు అనుభవిస్తున్నారు ఒకసారి ఆలోచన. హాస్పిటలైజ్ అవుతున్నారండి, ఊపిరితిత్తులు పాడైపోయి లోపల మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్తో బతుకుతున్నారు చాలామంది హాస్పిటల్లో చేరి. ఇంత దుస్థితి ఏంటి? దీని మీద ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి కదా. రమా చెప్పినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొదటి దోషి, తర్వాత లోకల్ అధికారులు రెండో దోషి. ఫార్మా కంపెనీలు వాళ్ళ దగ్గర వచ్చే వేస్టేజ్ని తీసుకెళ్ళి దాన్ని రీప్యూరిఫై చేసి ఆ కాలువల్లోకి వదలాల్సి ఉంది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి అదంతా క్లీన్ చేసిన తర్వాత బయటకు వదలాలి. అలా వదలాలి అంటే ఒక లీటర్కి 60-70 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అంత ఖర్చు ఎందుకులే అని చెప్పి రాత్రి ఆ ట్యాంకర్తో తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు పక్కన పారబోసి విలేజ్ దగ్గర పోసేసి వెళ్ళిపోతుంటారు. లేదంటే కనుక వర్షం వచ్చినప్పుడు వాటి అన్ని నాళాల్లో వదిలేస్తుంటారు. ముందు ఫార్మా కంపెనీల పట్ల చాలా సీరియస్గా వ్యవహరించాలి. రాష్ట్రానికి డెవలప్మెంట్ ఎంత అవసరమో ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
డెవలప్మెంట్ చేయదని అనట్లేదు. ఇంతకుముందు అశోక్ గారు ఏదైతే చెప్పారో అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా రన్ చేయొచ్చు. మనకు సాధారణంగా జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారండి? ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి ఎక్కడ తనిఖీలు చేస్తుంది? తనిఖీలు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక సామాన్యుడికి కానీ కోపం వస్తే ఈ విధంగా ఉంటుంది. రేపు ఓట్లు అడగడానికి వెళ్తారు కదా, ఏమని అడుగుతారు? వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు, ఒక్క నైట్ మా దగ్గర పడుకోండి అంటే, మా ఇంట్లో పడుకోండి, మా ఇంట్లో ఉండండి. వాటర్ పొల్యూట్ అయిపోయింది, గాలి పొల్యూట్ అయిపోయింది, తినే తిండిలో కూడా అది మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇంకోరు ఎక్కడ బ్రతకాలి? బ్రతికి స్వేచ్ఛే లేదా అనే విధంగా మారిపోతున్నటువంటి తరుణంలో దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఓట్లే పరమావధం, మనకి ఎలక్షన్స్ టైంలో మాత్రమే కనిపిస్తాం, తర్వాత మళ్ళీ కనిపించమంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కేవలం 2.5 years ఉంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ప్రజల నుంచి తిరుగుబడతనే వస్తుంది. ఒక సామాన్యుడు కోపం వస్తే కనుక చాలా తీవ్రంగా ఉంటుంది. అది గతంలో కూడా మనం చాలా సార్లు చూసాం. ఇప్పుడు క్లియర్గా ఆ ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన, ఆక్రందన ఆ యొక్క మాటల్లో మనకి తెలుస్తుంది. ఆ బాధలో, ఆ కన్నీటిలో పడుతున్నటువంటి బాధ చాలా వర్ణనాతీతం, మనం చెప్పలేము. దానికి ప్రభుత్వం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ఎస్, ఈ సందర్భంగానే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం. ఎస్, కాగితాలకే పరిమితమై. ఎస్, ఇంకోటి కూడా ఉంది. అసలు కాలుష్య నియంత్రణ మండలి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉందా? అసలు నిద్రపోతుంది లేదు, కుంభకర్ణులాగా నిద్రపోతుంది. ఎస్.